ఒక చిన్న గ్రామంలో రామయ్య ఉండేవాడు. మనసు మంచిదే కానీ జీవితం మాత్రం సమస్యలతో నిండిపోయేది. రైతు అయిన రామయ్యకు పంటలు సరైన రీతిలో రాలేదు. అప్పుల సమస్య, ఏది చూసినా కష్టాలే. ఒకరోజు రామయ్య విసిగిపోయి, ఎందుకో నాకు మాత్రమే ఇన్ని సమస్యలు వస్తున్నాయి, దేవుడా నేను ఏ తప్పు చేశానో అని బాధపడుతున్నాడు. ఆ సమయానికి గ్రామంలోని పెద్ద ఆయన జ్ఞానయ్య అక్కడికి వచ్చాడు. రామయ్య, నీ ముఖంలో బాధ ఎందుకంత? ఏదీ సరిగ్గా జరగడం లేదు నాయనా, జీవితం అంతా సమస్యలే. జ్ఞానయ్య చిరునవ్వుతో చెప్పాడు. రా, నీకు ఒక చిన్న పాఠం చెప్తా. జ్ఞానయ్య రామయ్యను దగ్గరలో ఉన్న చెరువు దగ్గరకు తీసుకెళ్లాడు. అతను తన జేబులోంచి ఒక ముప్పెడు ఉప్పు తీసి అన్నాడు, రామయ్య, ఈ ఉప్పును నీళ్లు ఉన్న ఈ చిన్న గిన్నెలో వేయి. ఇప్పుడు ఈ నీళ్లు తాగు. రామయ్య తాగి వాంతులు చేస్తూ, ఘోరం నాయనా, చాలా ఉప్పుగా ఉంది. జ్ఞానయ్య మళ్ళీ అదే ముప్పెడు ఉప్పును తీసుకుని చెరువులో వేశాడు. ఇప్పుడు చెరువు నుండి నీళ్లు తాగు. ఇవి మధురంగా ఉన్నాయి. రామయ్య, ఉప్పు అంటే సమస్యలు. అవి జీవితంలో ఉండడం సహజం. కానీ మన మనసు పెద్ద గిన్నెలా అయితే చిన్న సమస్య కూడా పెద్దదై కనిపిస్తుంది. మన మనసు చెరువులా పెద్దదైతే అదే సమస్య చిన్నదైపోతుంది. సమస్యలను మార్చలేము, కానీ వాటిని చూసే మన దృక్పథాన్ని మాత్రం మార్చగలం. రామయ్య ఆ పాఠం అర్థం చేసుకొని ఇక నుంచి సమస్యలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొనే నిర్ణయం తీసుకున్నాడు. నీతి: సమస్యలు మన చేతిలో లేవు, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో నిర్ణయించే శక్తి మన చేతిలోనే ఉంది.